వెళ్తున్నా, తొందరగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళు అని నందినితో చెప్పి డోర్ క్లోజ్ చేసింది మాలిక. కానీ మాలిక మాత్రం ఆమెకు ఎలాంటి జవాబు ఇవ్వలేదు. ఆమె వెళ్ళిపోయిన కొన్ని నిమిషాలకు నందిని రెడీ అయ్యి బుక్స్ చేతిలో పట్టుకుంది. డోర్ క్లోజ్ చేస్తుంటే ఆమె ఫోన్ రింగ్ అవ్వడంతో పాకెట్లోని ఫోన్ వైపు చూసింది ఆమె. స్క్రీన్ పైన తరుణ్ కాల్ చేస్తున్నట్టుగా కనిపించడంతో లిఫ్ట్ చేసింది. హలో నందిని, ఆర్ యు దేర్ అని కంగారుగా అడిగాడు తరుణ్. ఆమె అని బదిలిచ్చింది. కాలేజీకి వస్తున్నావా అని అడిగాడు. ఈసారి కూడా అదే జవాబు. అతను చాలా ప్రశ్నలు వేశాడు, కానీ ఆమె మాత్రం అన్న సమాధానం తప్ప ఇంకేం జవాబు ఇవ్వలేదు. ఆమె రోడ్డు మీదకు వచ్చి బస్ స్టాండ్ వైపు నడుస్తుంటే వెనుక నుండి ఒక కార్ మెల్లమెల్లగా ఆమెను ఫాలో చేస్తూ వస్తుంది. ఆ కారులో కూర్చున్న పురుషోత్తం నందినిని గమనిస్తూ ఉన్నాడు. డ్రైవర్ కారుని పక్కకి ఆపగానే లోపల ఉన్న ఒక శాలువా లాంటి దాన్ని ముఖం పైన కప్పుకొని డ్రైవర్ని ఉద్దేశిస్తూ అంతా గుర్తుంది కదా అని అన్నాడు. డ్రైవర్ తలూపి ముందుకు పోనిచ్చాడు. సరిగ్గా నందిని పక్క నుండి పోనిస్తూ ఆగిపోయి హలో మేడం అని నందిని పలకరించారు డ్రైవర్. అప్పటికే తరుణ్ ఫోన్ కట్ అవ్వడంతో సెల్ని మళ్ళీ పాకెట్లో పెట్టుకుంటూ చెప్పండి అని అడిగింది నందిని. ఇక్కడ వీకే హాస్పిటల్ ఎక్కడుందో చెప్పగలరా అని అడిగాడు. నందిని సమాధానమిస్తూ అది ఇక్కడ నుండి చాలా దూరం అని అంటుంది. అయినా పర్వాలేదు, మీరు అడ్రస్ చెప్పండి అని కొంచెం అభ్యర్థనగా అడిగాడు అతను. ఇలా తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఒక వాటర్ ట్యాంక్ అంటూ అడ్రస్ చెప్పింది నందిని. మొత్తం విన్న డ్రైవర్ చాలా తికమకగా ఉంది అని అన్నాడు అయోమయంగా. నేను ముందే చెప్పా కదా, ఇక మీ ఇష్టం అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది నందిని. వెళ్ళిపోతున్న ఆమెను ఆపుతూ మేడం మేడం ఒక్క నిమిషం, మీరు ఏం అనుకోకపోతే మాతో పాటు వచ్చి ఆ హాస్పిటల్ చూపిస్తారా అని చాలా వినయంగా అడిగాడు డ్రైవర్. కానీ నందిని మాత్రం నిర్మోహమాటంగా లేదు, ఐఎమ్ సారీ అని చెప్పింది. అతను ఆమెను ప్రాధేయపడుతూ ప్లీజ్ మేడం, లోపల అంకుల్ కండిషన్ అస్సలు బాగాలేదు, ఒకసారి ఆలోచించండి అని అంటాడు. అప్పటికే ఆమె బస్ స్టాప్ దగ్గరకు చేరుకుంది. కొంచెం దూరంలో ఉన్న నందిని ఫ్రెండ్ ఆమెను చూసి దగ్గరకు వచ్చి ఏంటి ప్రాబ్లం అని అడుగుతుంది. ఆ డ్రైవర్ చాలా వినయంగా విషయం వివరిస్తాడు. లోపలికి తొంగి చూసిన వీళ్ళకి పురుషోత్తం కనిపిస్తాడు. కానీ శాలువా కప్పుకొని ఉండడం వల్ల అతని ఫేస్ పూర్తిగా కనిపించడం లేదు. కేవలం మూసి ఉన్న కళ్ళు, నెరిసిన జుట్టు కొంచెం కనిపిస్తుంది అంతే. ఏ కదలిక లేకుండా పడున్న అతన్ని చూడగానే వీళ్ళకు హెల్ప్ చేయాలని అనిపిస్తుంది. ఎలాగో మన కాలేజ్ కూడా అటువైపే కదా, వీళ్ళకు అడ్రస్ చెప్పి అక్కడే దిగి అటు నుండి అటే వెళ్ళిపోదాం అని నందిని ఫ్రెండ్ అనగానే కొంచెం అనుమానంగానే ఒప్పుకుంటుంది నందిని. థ్యాంక్స్ మేడం అని అంటూ డ్రైవర్ కార్ డోర్ తీస్తాడు. నందిని పురుషోత్తం పక్కన వెనకాల కూర్చుంది. ఆమె స్నేహితురాలు ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చుంది. కార్ స్టార్ట్ అయింది. వెళ్తుంటే అప్పుడప్పుడు కళ్ళు తెరిచి నందిని వైపు చూస్తున్నాడు పురుషోత్తం. చాలా రోజుల తర్వాత తన కూతుర్ని ఇంత దగ్గర నుండి చూడడం వల్ల అతనిలోని బాధ తన్నుకొని బయటకు వచ్చింది. అదే సమయంలో నందిని అతని వైపు తిరుగుతూ ఉంటే టక్కున మళ్ళీ శాలువాతో కన్నీళ్లు తుడుచుకొని కప్పుకున్నాడు. నందిని చూపు యాదృచ్ఛికంగా వెళ్ళి అతని నొదురు అలాగే మూసుకున్న కన్నుల మీద ఆగింది. ఆమె ఆ కన్నులను చూడగానే ఆమెకు ఏదో గుర్తొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ ఐస్, ఇతనిని ఇంతకుముందే చూశానా అని ఆలోచనలో పడిపోయింది నందిని. నిన్న కాల్ చేసినట్టున్నారు సార్ అని ధనుష్తో కలిసి ముందుకు వెళ్తూ అడిగింది మాలిక. గ్రానితో మాట్లాడాలని చేశా, కానీ తర్వాత గుర్తుకు వచ్చింది నిన్న నువ్వు డ్యూటీకి రాలేదని అని సమాధానం ఇచ్చి, అవును నిన్నేదో అర్జెంట్ పని వల్ల డ్యూటీకి రాను అని చెప్పావంట, పని అయిపోయిందా, ఇప్పుడంతా ఓకేనా అని అడుగుతాడు. మాలిక ఓకే అని బదులిస్తుంది. నువ్వు వంట చాలా బాగా చేసావు తెలుసా అని ధనుష్ అనగానే థ్యాంక్స్ సార్ అని మాట్లాడుకుంటూ వస్తున్నారు.
అలా వస్తున్న ఇద్దరిని బయటకు వచ్చి చూసింది కమల. మాలికను తదేకంగా చూస్తూ ఇదే కరెక్ట్ టైం అని సంబరంగా అనుకుంటూ అక్కడి నుండి లోపలికి వెళ్తుంది. కొంత సమయం తర్వాత ఒక బకెట్లో నీళ్లు తెచ్చి మెయిన్ ఎంట్రన్స్కి కొంచెం దూరాన పోసింది. కానీ అవి నార్మల్ వాటర్ కావు. అందులో సర్ఫ్ వేసింది కమల. అసలే చాలా నునుపైన గచ్చు. దానికి తోడు ఈ సర్ఫ్ నీళ్ళు పడగానే అది ఇంకా చాలా సెన్సిటివ్గా తయారైంది. వెంటనే అక్కడి నుండి వేగంగా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ బయటకు వచ్చింది. ఈ ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నారు. రండి 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 అని బయటకు తొంగి చూస్తుంది. ఆ ఇద్దరు ఆ నీళ్లకు దగ్గరగా వచ్చారు. మాటల్లో మునిగిపోయి అడుగు వేసిన మాలిక జర్రున జారి ఆ అని అరుస్తూ కింద పడుతుంటే ఆమెను తన చేతుల్లో ఒడిసి పట్టుకున్నాడు ధనుష్. ఎస్ ఇది అని కమల అనుకుంటూ ఉంటుంది. ఇటు ధనుష్ మాలిక వైపే సూటిగా చూస్తున్నాడు. చిన్నగా వీస్తున్న గాలికి మాలిక ముంగుర్లు ముందుకు వస్తుంటే వాటిని అతని ఊపిరితో పక్కకి నెడుతున్నాడు. కళ్ళు మూసుకున్న మాలికకు తాను ఒకరి చేతుల్లో ఉన్నానని అనిపించడంతో కళ్ళు తెరిచింది. ధనుష్ చేతుల్లో నుండి పైకి లేస్తూ థ్యాంక్స్ సార్ అని అంటుంది. ఆమె పిలుపుతో ఊహల నుండి బయటకు వచ్చి ఇట్స్ ఓకే అని నవ్వుతాడు. ఇదంతా నక్కి చూస్తున్న కమలకు కమల అనే పిలుపు వెనుక నుండి వినిపించడంతో ఉలిక్కిపడి అట్టుగా చూస్తుంది ఆమె. అక్కడ ఆమెకు జగదీశ్వరీదేవి కనిపించగానే ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. ఏం చేయాలో తోచక బిత్తరు చూపులు చూస్తూ ఉంటే అక్కడేం చేస్తున్నావే అని అడుగుతుంది జగదీశ్వరీదేవి. కమల అక్కడి నుండి ఒక్కొక్క అడుగు ముందుకు వస్తూ అది అది అమ్మగారు అని బయటకు అనుకుంటూ అనుమానం రాకముందే ఏదో ఒకటి చెప్పు అని మనసులో అనుకుంటుంది. అడుగుతుంటే మాట్లాడకుండా దొంగల బిత్తరు చూపులు చూస్తున్నావేంటే అని ముందుకు వస్తూ ఉంటుంది. ఇంతలో తన బుర్ర వాడి ఏం లేదమ్మగారు, మన లాన్లోకి ఏదో వెళ్ళినట్టు అనిపించింది, అయితే ఏంటా అని చూస్తున్నా అని చెప్పి కంగారుగా కిచెన్ వైపు నడుస్తుంది. జగదీశ్వరీదేవి అనుమానంగా హాల్ వైపు చూస్తుంది.